బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా ఇవాళ 121 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 18 జిల్లాల పరిధిలో ఉన్న 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. బీహార్లో తొలి విడత ఎన్నికల కోసం ఈసీ 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా భద్రతా కారణాలతో 6 నియోజకవర్గాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ విడత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48, ఎల్జీపీ నుంచి 14, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున 2 బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ పక్షాల్లో ఆర్జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి 24, సిపిఐ ఎంఎల్ తరపున 14 మంది బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీ 119 మందిని బరిలో నిలిపింది. బీహార్లో తొలి విడత ఎన్నికల బరిలో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ కీలక నేతలు, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఈ 121 స్థానాల్లో ఎన్డీఏ 70 సీట్లను గెలుచుకుంది. అప్పటితో పోలిస్తే తాము 17 నుంచి 19 సీట్లు అదనంగా ఈసారి గెలుస్తామని ఎన్డీఏ చెబుతోంది. మహాగఠబంధన్ కు 2020తో పోలిస్తే 19 నుంచి 21 సీట్లు తగ్గుతాయని అంటోంది. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతాల్లో ఎన్డీఏ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఆర్జేడీ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. మధ్యలో జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది.